అక్షరం బ్రహ్మపరం స్వభావ ఆధ్యాత్మముచ్యతే భూత భావ ఉద్భవకర విసర్గ కర్మ సంచిత అన్నారు. అంటే పరమాత్మకు కొన్ని ఉన్నాయంట. ఏమిటవి? అక్షరం బ్రహ్మ పరమం. అక్షరము రెండు రకాలు ఉన్నాయి. అక్షరము బ్రహ్మ పరమం. పరమం అంటే ఒక విశేషం చెప్తున్నారు, అది ఉత్తమమైనది. అక్షరం రెండు రకాలు. ఆ అక్షరం ఏంటంటే ఈ జీవుడు అంటే ఈ ప్రతిబింబంతో కూడుకున్న జీవాత్మ, ప్రత్యేగాత్మ, పురుషుడు, హిరణ్యగర్భుడు, ఈ విధంగా మనం చెప్పే ఈ అక్షరం అనేది ఇది మామూలుగా చెప్పేది. దీనికి కూడా కొన్ని సందర్భాల్లో అక్షరం అంటుంటారు. కానీ అసలైనది ఇంకొక అక్షరం ఉంది. అక్షరం పరబ్రహ్మ. అక్షరం బ్రహ్మపరం. అది పరమైన బ్రహ్మం. అది అటువంటిది ఈ అక్షరం కంటే బింబరూపులు ఉండే అక్షర పరబ్రహ్మ, అది అక్షర పరబ్రహ్మ అనేది. కాబట్టి అంటే దాన్నే 15వ అధ్యాయం అంటే పురుషోత్తముడు అన్నారు. ఇక్కడ ఈ జీవాత్మగా ఉండేవాడి పేరు పురుషుడు. కానీ ఈ అన్ని జీవుల కంటే, అన్ని జీవుల్లో ఉండే పురుషుల కంటే అతీతమైన ఆ బింబస్వరూపుడు ఉండేవాడు ఆయన పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడికే ఆయన ఉపాధితో కూడుకుంటే పురుషోత్తముడు, ఉపాధి లేకపోతే ఆయన బ్రహ్మపరం. పరం బ్రహ్మ, పరం బ్రహ్మ, అక్షరం బ్రహ్మపరం స్వభావో ఆధ్యాత్మముచ్యతే. స్వభావము ఆధ్యాత్మం. ఆధ్యాత్మం అంటే అర్థం ఏమిటంటే పరమాత్మ ప్రతి జీవిని యందు అంతర్యామిగా ఉండటమే ఆధ్యాత్మం. అందుకే ఆధ్యాత్మ విద్యా విజ్ఞానం వాద ప్రవదతామహం అన్నారు. ఏది 10వ అధ్యాయంలోన. అదేమిటంటే ఆధ్యాత్మ విద్యా విజ్ఞానం అంటే అన్ని విద్యల కంటే ఆధ్యాత్మ విద్యది గొప్పది. ఆ ఆధ్యాత్మ విద్య అంటే ఏంటంటే ఆ పరమాత్మ ఈ శరీరంలో అంతర్యామిగా ఎలా ఉన్నాడు, ఎలా ఉండి మనం ఆయన్ని తెలుసుకుంటాము అని ఈ శరీరంతో ఉండే తెలుసుకునే దాని పేరే ఆధ్యాత్మ విద్య. ఇటువంటి స్వభావం అంటే పరమాత్మ అంతర్యామిగా ప్రతి జీవులు ఉంటాడు కాబట్టి ఆయన తనకు స్వభావం ఏంటంటే అంతర్యామిగా ఉండటమే. భూత భావ ఉద్భవకర విసర్గ కర్మ సంచిత. ఆయన చేసే కర్మ ఏమిటంటే సకల జీవుల్ని సృష్టించటం అనేది ఆయన కర్మ. విసర్గ మళ్ళీ దాని నుంచి మళ్ళీ లయం చేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ విధంగా మొదటి 3 ప్రశ్నలకి పరమాత్మ చెప్పేశారు. అంటే అక్షర పరబ్రహ్మము, తర్వాత అంతర్యామిగా ఉండే ఆధ్యాత్మము, తర్వాత సకల భూత సృష్టి చేసే అది ఆయనకు తలక కర్మ. తర్వాత 3 ఏంటంటే అధిభూతం క్షరోభావో పురుషశ్చాదిదైవతం ఆ అధియజ్ఞం అహమే విత్ర దేహే దేహభృతాంవరా అన్నారు. అధిభూతం క్షరోభావం. అధిభూతం క్షరోభావం అంటే క్షరం అంటే నశించేది. అధిభూతం అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే మన శరీరం నశించేది కాబట్టి దీన్ని అధిభూతం అంటారు. అలాగే 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కూడా ఇదే చెప్పారు. వాయుమో పురుషోలోకే క్షరస్య అక్షరయవచ క్షర సర్వాణి భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే అని అన్నారు. ఈ విధంగా ఏంటంటే శరీరాలు వీటిని ఏంటంటే అధిభూతం అంటారు. ఆ తర్వాత అధిభూతం క్షరోవో పురుషశ్చాదిదైవతం. పురుషుడు అంటే ఈ జీవాత్మగా ఉండి ఈతననే పురుషుడు, హిరణ్యగర్భుడు, జీవాత్మ అని చెప్తారు. ఈ విధంగా పురుషశ్చాదిదైవతం, ఈయన అధిదైవతం అంటారు. అంటే ఈయన ప్రతిబింబం మాత్రమే. అంటే ఒక్క వ్యష్టి జీవుడిగా ఉండే వాళ్ళని ఈయన పురుషుడు అంటారు. అంతేకాకుండా అధియజ్ఞం అహమేవత్ర దేహే దేహపుతాంవరా అంటే నేను ప్రతి శరీరంలో కూడా ఉండేవాడు నేను అధియజ్ఞుడిని, నేను సర్వవ్యాపకుడిని. అధిదైవం అనేది ఈ పురుషుడు అంటే జీవాత్మ. ఈ విధంగా ఏంటంటే దేహే దేహభృతాంవరా ప్రతి దేహంలో ఉండే అధియజ్ఞుడైన అతన్నే నేను క్షేత్రజ్ఞుడు అని అంటారు 13వ అధ్యాయంలో. ఈ విధంగానే ఏంటంటే అధిభూతం క్షరోభావో పురుషశ్చాదిదైవతం అధియజ్ఞం అహమేవత్ర దేహే దేహభృతాంవరా ప్రతి దేహంతో కూడుకున్న దేహమందు నేను దేహిగా ఉంటాను సుమా అనేది అధియజ్ఞుడు అక్షర బ్రహ్మం. ఇక తర్వాత ఏంటంటే ఈ ప్రయాణ కాలం గురించి మొత్తం అంతా చెప్తున్నారు. అసలు ఈ అధ్యాయం అంతా కూడా అంటే ప్రయాణ కాలం గురించే. అదేమిటంటే అంతకాలే చ మామేవ స్మరణముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయ. అంటే ఏంటంటే అంతకాలే చ మామేవ స్మరణముక్త్వా కలేవరం. ఈ శరీరాన్ని విడిచిపెట్టి అంత్యకాలంలో నన్ను ఎవరైతే స్మరిస్తారో, శరీరాన్ని విడిచిపెడుతూ నన్ను ఎవరైతే స్మరిస్తారో ఆ స్మరించడం అనే దానికి వివరణ చెప్తున్నారు. తర్వాత యః ప్రయాతి సమద్భావం అంటే నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం ఎవరైతే చేస్తారో
యాస్తి యాస్తి నాస్త్యత్ర సంశయ, సంశయం లేకుండా నన్నే పొందుతాడు సుమా. యాతి నాస్త్యత్ర సంశయ, నన్నే పొందుతాడు సుమా అంటే తన శరీరం విడిచిపెట్టేటప్పుడు నన్ను స్మరిస్తే నన్నే పొందుతాడు. అయితే శరీరం విడిచిపెట్టేది ఎవరు స్మరిస్తారు? స్మరించడం అంటే అర్థం ఏమిటి? నేను ఒక మనిషినా? అవ్యక్తం వ్యక్తమాపనం అన్నారు. మరి నేనంటే ఎవరు? అయితే నేను తేజస్సుని. తేజస్సుని అంటే ఎవరు స్మరించడం అంటే? స్మరించడం అంటే అయిపోవడం. అది అయిపోవడం అంటే ఏంటి? యోగ సాధన చెయ్యాలి. యోగా సంజాయితే జ్ఞానం అంటే ఏంటంటే అది ఈ విధంగా మదన క్రియ చేస్తేనే నన్ను తెలుసుకుంటాడు. కాబట్టి నన్ను ఆ విధంగా అనుభవించిన వాడే తెలుసుకుంటాడు. కాబట్టి అలాగ అనుభవించిన వాడు శరీరం విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటి? స్థూల సూక్ష్మ కారణ శరీరాలు విడిచిపెట్టడము అని అర్థం. అది కూడా ఈ అధ్యయనం చెప్పబోతున్నారు. కాబట్టి అంతకాలేచ మామేవ స్వరముక్త కలేవరం అంటే సామాన్య మానవుడికి శరీరం విడిచిపెడితే తాను స్మరించేదంతా ఈ ప్రకృతితో సంబంధించిన భోగభాగ్యాలు, వీటినే స్మరిస్తాడు, సంసారం స్మరిస్తాడు. కాబట్టి వాడు ఇంకా కిందకే వెళ్తాడు. కాబట్టి ఈ మానవ జన్మ వస్తుందో లేకపోతే ఏమమ్మా హీనతరం విషయం కిందకి వెళ్తాడో చెప్పలేము. కానీ ఇతను మాత్రం ఈ విధంగా సాధన చేసేవాడు మాత్రం తాను ఏం చేస్తారంటే ప్రయతి సమద్భావం, నన్ను ఎవరైతే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాడో యాతి నాస్తి అత్త సంశయ, సంశయం లేకుండా నన్నే పొందుతాడు సుమా. కాబట్టి ఏం చేయాలి? యం వాపి స్వరం భావం చజచ్చంతే కలేవరం తం తమేవైతే కౌంతే సదా తద్భావ భావిత. నువ్వు ఈ భౌతికంగా స్మరించావా? అదే పొందుతావు. నన్నే స్మరించావా? నన్నే పొందుతావు. ఆ రెండిటికి చాయిస్ ఇచ్చారు పరమాత్మ. ఏమని? యం వాపి స్వరం భావం చజచ్చంతే కలేవరం అంటే ఎవరు ఏ విధముగా ఈ శరీరం విడిచిపెట్టేటప్పుడు స్మరిస్తారో తం తమేవైతి కౌంతేయ, వారు అదే అవుతారు సుమా. సదా తద్భావ భావిత, ఏది భావిస్తే అదే అవుతారు సుమా. ఏది భావిస్తే అదే అవుతారంటే ఏంటి? ఆ భావించడం అనేది ఏంటంటే భగవంతుని భావించడం, భగవత్ చింతన అని అంటాం మనం. భగవత్ చింతన అంటే భగవంతుడి గురించి అనేక కథలు అన్ని చెప్పుకుంటాం, అన్ని ఉన్నాయి. కానీ కథలన్నిటికీ మూల స్వరూపం ఏమిటంటే చైతన్యం. ఆ చైతన్యం అని తెలుసుకునే విధంగా సాధన చేయటమే స్మరించడం తప్పించి కానీ కేవలం మనకు రూపం స్మరించడం అని కాదు. ఇదంతా కూడా ప్రథమ దశ. కాబట్టి ఈ విధంగా నీవు అంతర్యామిగా చైతన్యవంతంగా అనుభవపూర్వకంగా సాధన చేసి స్మరిస్తావా? నన్నే పొందుతావు. లేదా భౌతికంగా నువ్వు స్మరిస్తావా? యా అంతేమతి సాగతి. అంచులో ఏ మతి ఉంటే అదే గతి సుమా అని అన్నారు. అంటే ఏంటంటే ఈ విధంగా మరి దీనికి జడభరతుని కథ ఉంది, మనకు తెలుసు. ఆ జడభరతుడు ఈ లేడిని చిన్నప్పుడు ఆ తల్లి పోయేటప్పుడు ఆ నదిలో కొట్టుకుపోవటం, దానిని తను రక్షించడం, ఆ లేడి పిల్లని సంరక్షించడం, తపస్సు చేస్తూ సంరక్షించడం, ఇలా చేస్తూ చేస్తూ దాని యందు మమకారం పెరిగిపోయి ఆ తర్వాత ఏంటంటే అది చనిపోయే ముందు, తాను చనిపోయే ముందు లేడిని స్మరిస్తూ మళ్ళీ లేడై పుట్టడం, ఆ లేడైన తర్వాత మళ్ళీ తర్వాత పూర్వజన్మ జ్ఞానంతో మళ్ళీ భరతుడు అంటే జడుడిగాను మనకి పూర్వజన్మ చేసిన తపస్సు అంతా ఉంది కనుక ఏది స్మరిస్తున్నాడో అది అవుతూనే ఉన్నాడు. ఈ ఒక ప్రక్క నుంచి ఆంతరంగిక సాధన చేస్తున్నాడు. బహిరంగంగా ఏంటంటే భౌతికంగా తాను కాల వశాన ఏంటంటే ఈ లేడికి ఆ రూపానికి తాను మమకారం పెంచుకుని ఆ రూపము చెందాడు. తర్వాత జ్ఞానము కూడా పొందాడు. కాబట్టి తాను చనిపోయేటప్పుడు ఏ భావంతో ఉంటే అదే అవుతాడు సుమా అని చెప్పాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధ మయ్యర్పిత మనోబుద్ధిర్ మామే వైశ్య సంశయ అన్నాడు. అంటే ఏంటంటే తస్మాత్ సర్వేషు కాలేషు, సర్వకాల సర్వావస్థల్లో కూడా. అంటే ఏంటి? సర్వేషు కాలేషు అంటే అర్థం ఏమిటంటే జాగృత స్వప్న సుషుప్తి అవస్థలు, తర్వాత మిగతా అవస్థలు కూడా. అంటే ఏంటంటే బాల్య కౌమార యౌవన వార్ధక్య ఈ అవస్థలు అన్నింటిలో కూడా ఏంటంటే మా మనుస్మర యుద్ధచ, నన్ను ఎవరైతే స్మరిస్తూ యుద్ధచ అంటే యుద్ధం చేస్తాడు. అంటే ఒక ప్రక్క నుంచి నన్ను స్మరిస్తుంటాడు, ఇంకో ప్రక్క నుంచి ఈ సంసార యాత్ర చేస్తుంటాడు. యుద్ధం అంటే నీకైతే యుద్ధం, మరి ఇతరులకి ఏంటి యుద్ధం అంటే సంసార యుద్ధం. ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సార్ధం విద్ధి మనః ప్రగ్రహమేవచ ఇంద్రియాని హయాన్యాహు విషాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోభుక్త
యుక్త భోక్తేత్యాహురు మనీషిణ అని కఠోపనిషత్తు చెప్పినట్లు ఈ విధంగా మన శరీరం అనే ఈ ఇంద్రియాలు వీటి ద్వారా తను యుద్ధం రోజు సంసార యాత్ర చేస్తూనే ఉంటాడు. అలాగే యుద్ధం చేస్తుంటాడు, ఒక ప్రక్క నుంచి లోపల అంతఃసాధన చేస్తుంటాడు. అందువల్ల ఏంటంటే లోపల సాధన చేయి, బయట నీవు కర్మ చేయి. తస్మా సర్వేషు కాలేషు మామనుస్మర యుజ్యచ, బయట కర్మ చేస్తూ ఉండు. మయ్యర్పిత మనోబుద్ధి, అది అక్కడ విషయం. ఈ మనోబుద్ధులు ఎక్కడ పెడతాడు? ఎక్కడ? నేను రూపాన్ని మీద, రూపం కాదు, నేను అంతర్యామిగా ఉన్నాను, నేను అంతర్యామిగా ఇక్కడ ఉన్నాను. కాబట్టి ఇక్కడ నా యందు మనస్సు బుద్ధి పెట్టినవాడు మామే వైశ్యసి, నన్నే పొందుతావు అసంశయ, డౌట్లెస్, సందేహం లేకుండా నువ్వు నన్నే పొందుతావు అన్నారు. అయితే నన్ను పొందాలంటే మనస్సు బుద్ధి ఇక్కడ పెట్టాలి. మనస్సు బుద్ధి పెట్టాలంటే ఏమిటి? మనోబుద్ధి రెండిటికి మూల కారణం ఏమిటి? మన ప్రాణవాయు చలనం. ప్రాణవాయు, కొంతమంది ఏంటంటే మనసు చలనం వలన ప్రాణవాయు చలించింది అంటారు, కానీ ప్రాణవాయు చలనం వల్ల మనసు చలించింది అనేది అది అసలు మనకి కారణం ఏంటి? అయితే ఈ రెండు కూడా అవినాభావ సంబంధం కలవి. ఉత్తమైన జ్ఞానం కలవాడికి ఏంటంటే మనసు ద్వారానే వాయువుని స్వాధీనం చేసుకునే స్థితికి వెళ్తాడు, అది యోగ సాధన చేయగా. కానీ ప్రథమంలో ఏంటంటే తన వాయు స్వాధన ద్వారానే మనసును స్వాధీనం చేసుకుంటాడు. కాబట్టి ఈ మనస్సుని అద్భుతం చేయాలంటే తను యోగ సాధన చేయాలి.